సర్పంచ్ చాపేలే అట్లనే ఈ అక్క సోదరి మని బయట పాపం చూడు ఈ అక్క సోదరి మని పాపం బాత్రూమ్ లేక చిన్న పిల్లగాన్ని ఇగో చెట్టు కింద ఓ టబ్బుల ఇనుప డబ్బుల అది ప్లాస్టిక్ డబ్బుల నీళ్లు పోసుకొని ఆ చిన్న పిల్లగానికి స్నానం చేస్తుంది. వీళ్ళ బతుకు ఎంత దయనీయంగా ఉన్నదో మరి స్థానిక ప్రజాప్రతినిధులు స్థానిక అధికారులు మరి చూడాలి. ఏమ్రా బుజ్జి బాత్రూమ్ లేదారా మీ ఇల్లేదురా? ఇగో ఇది చూడుర్రి, ఇగో ఈ తల్లి యొక్క గుడిసె. ఇగో మీరు చూడుర్రి, ఇగో రేకులు పెట్టుకొని పైన తార్పాలిని వేసుకొని ఇగో చూడు పాపం ఆ చిన్న పిల్లని వేసుకొని మరి ఈ ఫ్యాన్ ఉందా అమ్మా? ఇంట్లో ఫ్యాన్ ఉందా? చూడుర్రి పాపం ఎంత ఇరుకు ఇంట్లల్లా పాపం ఇగో ఎట్లా అయిపోయినాయి, ఎట్లా ఇలా ఎంత అయిపోయినాయి చూడుర్రి. ఇగో ఇది మీరు అందరికీ చూపెడుతున్న పాపం వీళ్ళ పరిస్థితులు, వీళ్ళ కష్టాలు. ఇగో ఈ పిల్లలు పాపము బడికి పోలేక చదువుకోలేక 200 జనాభా 200 గుడిసెలు ఉన్నాయి మొత్తం 200 గుడిసెలు వీళ్ళకు. ఇగో చూడుర్రి, ఇగో వస్తున్నా ఇట్లనా ఇండ్లు లోపల ఉన్నాయి, మళ్ళీ అన్ని ఇండ్లు ఇగో చూడుర్రి, ఇగో చూడుర్రి ప్రజలారా పాపం ఎవరికి కూడా వీళ్ళకి ఇల్లు లేవు. దయచేసి అయ్యా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వీళ్ళందరికీ తక్షణమే వీళ్ళకు ఇందిరమ్మ ఇల్లు పక్కా ఇల్లు నిర్మించాలి. ఈ లోకల్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య గారు, ప్రభుత్వ చీఫ్ విప్ అయినటువంటి బీర్లా ఐలయ్య గారు తక్షణమే వీరికి పక్కా ఇల్లు నిర్మించి, వీరికి పక్కా రహదారి నిర్మించి వీరి భవిష్యత్తును ఇంకా ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మరి ముఖ్యమంత్రి పైన, ఎమ్మెల్యే పైన, ఎంపీ పైన ఉంటుంది. మరి తక్షణమే మరి మీకు ఇవి కనిపిస్తలేవా? వీళ్ళ కష్టాలు కనిపిస్తలేవా? వీరి బాధలు కనిపిస్తలేవా? మరి మీరు ఎందుకు చెల్లిస్తలేరు, ఎందుకు మీరు చర్య తీసుకుంటలేరు అనేది ఇలా మరి 300 జనాభా ఉన్న ఈ ప్రజలు మరి ప్రజలు కాదా? వీరి ప్రాణాలు కావా? మరి మీకు ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వహిస్తున్నారు అనేది మరి నాకైతే అర్థమైతలేదు. ప్రజలారా, సమాజము చూస్తున్న సమాజంలారా